వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా నా రూటే సపరేటు అని మరోసారి నిరూపించుకుంటూ మన ముందుకు వచ్చేసింది నవీన్ గారు. రాణి గారు మన దగ్గరికి వచ్చినప్పుడు మ్యారేజ్ లైఫ్ 5 ఇయర్స్ అండి. వాళ్ళ ట్యూబ్స్ బ్లాక్ అయినాయి. చాలా హాస్పిటల్స్ తిరిగారు కానీ రిజల్ట్ రాలేదు. మన దగ్గరికి వచ్చినాక ఓన్లీ మెడిసిన్ ద్వారా 4 మంత్స్ మెడిసిన్ యూస్ చేశారు. ఓన్లీ మెడిసిన్ ద్వారా ఎటువంటి సర్జరీ లేకుండా ట్యూబ్స్ ఓపెన్ అయినాయి. వారి సంతోషాన్ని వారి మాటల్లో విందాము. నవీన్ గారు, మీరు సార్ దగ్గరికి వచ్చినప్పుడు యూట్యూబ్ లో చూసి వచ్చారా లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ చెప్తే వచ్చారా? యూట్యూబ్ లో చూసి వచ్చారు. ఫస్ట్ వచ్చినప్పుడు సార్ కౌన్సిలింగ్ వింటాం, టెస్టులు చేయించుకోవడం అన్ని చేశారా? కౌన్సిలింగ్ విన్నారా? ఇద్దరు వచ్చారా? రాకముందు మీరు ఏమనుకుంటారు? వీడియోస్ చూసి ఈ హాస్పిటల్ ఉందా, ఇది నిజమా అనుకున్నారా? న్యాచురల్ గా అంటే ఈ రోజుల్లో లేదు కదా మేడం. మాకైతే మేము చూసిన దీని మీద ఐవీఎఫ్ సజెషన్ చేశారు. సో ఆ లైన్ వెళ్ళకూడదని ఇటు వచ్చాం మేడం. ఓకే, ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయని మీకు ఏం మెడిసిన్ యూస్ చేయడం, ట్రీట్మెంట్ చేయకుండా డైరెక్ట్ ఐవీఎఫ్ ప్లాన్ చేసుకున్నారు. ఐవీఎఫ్ ప్లాన్ చేసుకున్నారు. మాకు లాప్రోస్కోపీ ఒకటి చేశారు మేడం. లాప్రోస్కోపీ కూడా చేశారు. ఓకే, లాప్రోస్కోపీ చేసుకోమన్నారు, అలాగే ఐవీఎఫ్ చేశారు. లాప్రోస్కోపీ చేశారు మేడం. ఓకే ఓకే, చేయించారు. ఆ తర్వాత కూడా ఏం రిజల్ట్ లేదు. లాప్రోస్కోపీ చేసినా ఎటువంటి రిజల్ట్ లేదు. ఐవీఎఫ్ కి వెళ్ళిపోండి డైరెక్ట్ గా అని చెప్పేశారు. మన దగ్గరికి వచ్చినాక మీకు ఏం చెప్పారు సార్? డైరెక్ట్ గా ఐవీఎఫ్ ఇలాంటివి చెప్పారా? సర్జరీ ఇలాంటివి? న్యాచురల్ గా మెడిసిన్స్ తోనే మీకు న్యాచురల్ గా అయ్యే అవకాశం ఉంది, అదే ఫార్ములా అని చెప్పి డాక్టర్ వైఎస్ బాబు గారు చెప్పారండి. ఓకే, ఓన్లీ మెడిసిన్ యూస్ చేశారు. మీకు ఎటువంటి సర్జరీ కానీ కుట్టు కోత లేకుండా ఓన్లీ మెడిసిన్ తో ట్యూబ్స్ ఓపెన్ అని ఇక్కడ బయట టెస్ట్ చేయించుకున్నారు. టెస్ట్ చేయించుకుంటే ట్యూబ్స్ ఓపెన్ అని వీళ్ళకి రిపోర్ట్ ఇచ్చారు. ప్రెగ్నెన్సీకి చేరువలో ఉన్నారు. ఆల్ ది బెస్ట్ అండి. మీ సంతోషాన్ని షేర్ చేసుకోండి. ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి, ఇప్పుడు ఓపెన్ అయినాయి, అది కూడా ఓన్లీ మెడిసిన్ ద్వారా. అతి త్వరలో అమ్మా నాన్న అవబోతున్నారు. మీ ఫీలింగ్స్ షేర్ చేసుకుంటే మీలాగా బాధపడే వాళ్ళు ఒక నలుగురు చూసి వాళ్ళు కూడా వాళ్ళ సమస్యను క్లియర్ చేసుకుంటారు. డాక్టర్ వైఎస్ బాబు గారికి థ్యాంక్స్ అండి. ఇలా యూట్యూబ్లో చూసే నేను వచ్చాను ఇక్కడికి. వచ్చిన కాడి నుంచి మెడిసిన్ 4 మంత్స్ నుంచి వాడానండి. పర్లేదు, బెటర్, చాలా బెస్ట్ అనిపించిందండి. బయట చూసిన హాస్పిటల్స్ కన్నా ది బెస్ట్ అని చెప్తానండి. ఓకే, మీ వైఫ్ ఎలా ఫీల్ అవుతున్నారు? బెటర్ ఫీల్ అవుతున్నాను చాలా. ఓకే, ఐవీఎఫ్కి వెళ్ళిపోమంటారు, తర్వాత ఏమో ఏ డోనర్ అంటారు. మీకు రూట్కి ఇంకా చూశాను కాబట్టి ఆ రూట్కి వెళ్ళాలని అనుకోలేదండి. ఎందుకంటే నార్మల్గా అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మెడిసిన్ వాడి అవుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు చెప్పిన రూట్కి కరెక్ట్ కాదని చెప్పి ఇక నేను ఇంకా అనిపించి మంచి డెసిషన్ తీసుకుని ఇటు వచ్చాను మేడం. గుడ్ డెసిషన్ తీసుకున్నారు. మీరు మంచిగా ఆలోచించారు. మన సార్ దగ్గరికి వచ్చారు, వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా యూస్ చేసుకున్నారు, మీ సమస్యను క్లియర్ చేసుకున్నారు. అలాగే మీకు తెలియకుండా ఇంకో నలుగురికి హెల్ప్ చేస్తున్నారు వీడియో ద్వారా. ఇలాగా ఇలాంటి సమస్యలు ఉండి చాలా మంది డిప్రెస్ అవుతున్న వాళ్ళకి మీ వీడియో చూసి వాళ్ళ సమస్యను కూడా క్లియర్ చేసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మీకు మీ వైఫ్కి ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.